నమస్తే. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున బీసీ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సంఘాలు సైతం కూడా పెద్ద ఎత్తున కూడా ఒక నిరసన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా బీసీలకు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వకుండా జీవో 46 తీసుకొని వచ్చి మరి బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. బీసీల యొక్క నోట్లో మన్ను కొట్టేటువంటి విధంగా ఇప్పుడున్నటువంటి సర్కార్ ప్రయత్నిస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. బీసీ రిజర్వేషన్లను 23% కూడా తగ్గించిళ్ళు. జీవో నెంబర్ 46 సైతం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాలంతా కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ట్యాంక్ బండ్ పైన మరి ఇప్పటికే ట్రాఫిక్ అయితే స్తంభించి పోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల ఏదైతే కామారెడ్డిలో ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి హోదాలో ఉన్నటువంటి ఆ సందర్భంలో బీసీలకి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగాలను సైతం ఇస్తారని చెప్పేసి రాహుల్ గాంధీతో పాటు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా మాట్లాడడం జరిగింది. కానీ తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని అమలు చేయలేకపోతా ఉన్నారు. జీవో 46 తీసుకొని వచ్చి ఉన్నటువంటి 22% రిజర్వేషన్లతోటి ఎన్నికలు వెళ్ళడం ఇది సరైనటువంటి విధానం కాదని చెప్పేసి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచుల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఆపేసి 42% రిజర్వేషన్లు అమలైన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కేవలం 3,000 కోట్లు కేంద్రం నుంచి వచ్చేటువంటి 3,000 కోట్ల రూపాయలను సాకుగా చూపెట్టి ఈ రోజు ఎన్నికలు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో బీసీలందరూ కూడా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. జీవో 46 ని ఖచ్చితంగా కూడా జీవో 46 ను రద్దు చేయాలి. అలాగే 50% సీలింగ్ ను సైతం కూడా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 50% సీలింగ్ ను సైతం కూడా ఎత్తేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి చూసుకోవచ్చు వీళ్ళందరూ ధర్నా చేస్తా ఉన్నారు. సో బీసీ సంఘాల నేతలతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి అయితే తెరలేపుతా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బీసీ సంఘాలందరూ కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మాట్లాడదాం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలతో ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోజు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేటువంటి రాజ్యాంగంలో భాగంగా ఈ రోజు నిరసన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బీసీలందరం కూడా ఈ నిరసన కార్యక్రమానికి మూల కారణం ఎవరంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానం కామారెడ్డి చెప్పినటువంటి డిక్లరేషన్ లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈ రోజు బీసీలను గొంతు కోసినటువంటి 46 జీవోను తీసుకొచ్చి ఈ రోజు బీసీలను నడిరోడ్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుతా, ఈ కేంద్ర ప్రభుత్వ గోడలు కూస్తా, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క మెడలు వస్తాయని చెప్పేసి రిజర్వేషన్లు సాధిస్తానని చెప్పాడు. కానీ అది ఏం చేయకుండా కేవలం ఈ రోజు చూస్తే చాలా సిగ్గు ఎంత శాతం అంటే 9%, 9%. ఒక్కొక్క జిల్లాలో కనీసం నామమాత్రం కూడా లేదు. కనీసం 27 మండలాలలో ఒక్కటంటే ఒకటి బీసీకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నాగర్ కర్నూలు జిల్లా, మహబాద్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ రోజు ఖమ్మంలో నామమాత్రం కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం 12,000 గ్రామ పంచాయతీలో 2,000 మందికి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి ఇలా బీసీలను భిక్షగాలం చేసి ఈ రోజు సర్పంచులు కాకుండా, ఎంపీటీసీలు కాకుండా, జడ్పీటీసీలు కాకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంకణబద్ధుడిగా అయ్యాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా కొనసాగేటటువంటి అర్హత లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మడే రాజీనామా చేయాలి. బీసీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రోడ్డు మీద కూర్చోలే, రోడ్డు మీద పడ్డాం. తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు. దీనికి కారణం కేవలం రేవంత్ రెడ్డి చేసిన దుర్మార్గమైన అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా ప్రవర్తించి 2 కోట్ల మంది బీసీలని నమ్మించి గొంతు కోసిండు. క్రమక్రమంగా బీసీలకి 42 అనుకుంటా ఆ 42% అమలు చేయకుండా దొంగ జీవోలు, పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు పరువు తీసి చివరికి ఆ 42% రిజర్వేషన్ల చట్టాన్ని అని చెప్పి దాంట్లో 18% తీసుకొని వచ్చి ఈ రోజు తన పార్టీ పరంగా ఇస్తానని ఒక బోగస్ మాట మాట్లాడతాను. ఈయన పార్టీ పరంగా ఇచ్చి మిగతా రెడ్లను ఏం ముసుగొలుపుతాడు? రెడ్లను పోటీ చేయమంటాడు. అక్కడ రెడ్లను పోటీ చేసి రెడ్లను గెలిపిస్తాడు, బీసీల నోట్ల మన్ను కొడతాడు. ఈ విధంగా రేవంత్ రెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించిన దానికి నిరసనగా
46 జీవోని రద్దు చేయాలి, ఎలక్షన్స్ ని రద్దు చేయాలి, 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలి. ఈ పని చేయని ఎడల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి 2 కోట్ల మంది అగ్నిని చవి చూడొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అది మా డిమాండ్. అంటే 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతే దానివల్ల గ్రామాలు అభివృద్ధి కావు కాబట్టి దానికి ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ రెడ్డి వెలమ కమ్మ కార్యకర్తలు మున్సిపాలిటీలో ఉద్యోగాలు చేస్తుంటే కదా వాళ్ళ జీతాల వల్లనే సమస్య. వాళ్ళే బ్లీచింగ్ పౌడర్ చల్లి రేవంత్ రెడ్డి మాన్యువల్లో దిగి రోడ్లను ఊడవాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దాంతో మనకు బడ్జెట్ రాకపోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రోడ్లు ఉడిసి కాలువలు తీస్తే సరిపోతుందని మీ సందర్భంగా చెప్తున్నాను. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా మీ యొక్క డిమాండ్లు పరిష్కరిస్తుంది సర్కార్ అని చెప్పి తలుచుకుంటే రద్దు చేయొచ్చు, రేపు కదా వచ్చేది, తలుచుకుంటే రద్దు చేయొచ్చు ఎన్నికల్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని కోరుతున్నాం. ఇది మన మనిషికి ఊపిరాడకుండా రేపే ఎన్నికల నోటిఫికేషన్. ఈ రోజు ఇది పరిస్థితి. వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా 2 కోట్ల మంది బీసీలని ఊపిరాడకుండా చేసి ఒక రకంగా రాజకీయ హత్య చేసిండు 2 కోట్ల మంది బీసీలని. అందుకని తీవ్రంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఇండియాలోనే లేడు. బీసీలని ఎస్సీలని ఎస్టీలని ద్రోహం చేస్తున్న ఇంత దుర్మార్గమైనటువంటి రెడ్డి ఫ్యాసిస్ట్ అప్పర్ కాస్ట్ ఫ్యాసిస్ట్ ఇతను. ఇది అణగారిన వర్గాల నోట్లో మన్ను కొట్టే అతి భయంకరమైన కుట్ర పనిన రేవంత్ రెడ్డి ఇమీడియట్ గా 46ని రద్దు చేసుకోవాలి, ఎలక్షన్ ఆపాలి, 9th షెడ్యూల్లో పెట్టించి ఎలక్షన్ పెట్టాలని మేము ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడి రోడ్డు మీద ధర్నా చేస్తాను. నడి రోడ్డు మీద పడేసిన మమ్మల్ని బీసీ ఎస్సీ ఎస్టీలు. ప్రభుత్వం ఈ విధంగా చేయడం ద్వారా కేవలం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి జేఏసీ నాయకులుగా మీరు బయటకు రావడం జరిగింది. కానీ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా ఎక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం మిగతా ఎక్కడ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య యాంటీ బీసీ వాట్సాప్ గ్రూప్ ఉంది వాళ్ళ ముగ్గురు మధ్యలో. ఆ వాట్సాప్ గ్రూప్ లో ముగ్గురు మాట్లాడుకుంటారు. మనం బీసీలని ఎట్లా అణగదొక్కాలి, ఎస్సీ ఎస్టీలను ఎట్లా అణగదొక్కాలి, ఎవడెవడు ధర్నాలు చేస్తారు, ఎవడెవడు పోరాటంలో పాల్గొన్నారు, వీళ్ళందరి మీద నజరేసి తెలంగాణ ఫ్యూడల్ కి ఒక కల్ట్ ఉంటుంది, ఒక స్వభావం. ఆ స్వభావంతో ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలని అణిచివేయడానికి వాళ్ళ ముగ్గురు కోఆర్డినేషన్ లో ఉన్నారు. ముగ్గురు ఒకటే, బీఆర్ఎస్ ఒకటే, కాంగ్రెస్ ఒకటే, బీజేపీ ఒకటే, ముగ్గురు కలిసి చేస్తున్న కుట్ర ఇది. ఇది అంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రెషర్ మాకు 70% విలన్ రేవంత్ రెడ్డి, 20% విలను బీజేపీ, 10% విలను మాకు బీఆర్ఎస్ పార్టీ. అది అచేతనంగా ఉంది కానీ అది కుట్రలు మనతోనే ఉంది. ఆ విధంగా 3 పార్టీలు విలన్లుగా ప్రకటిస్తున్నాం. బట్ నంబర్ 1 చోర్ రేవంత్ రెడ్డిగా ఇక్కడ విలన్ గా ప్రకటిస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? సో ముఖ్యంగా అంటే బీసీలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైపోయిందా, బీజేపీ పార్టీ విఫలమైందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎవరికి వాళ్ళు నిందించుకున్నా మధ్యలో బలైపోతుంది మా బీసీలమే. ఏళ్ల తరబడి తరాల నుంచి మేము వెనుకబడే ఉన్నాము. మేము ఈ రోజు మా రాజ్యాంగ హక్కు కోరుకుంటుంటే మమ్మల్ని మళ్ళీ అణిచివేశారు. అందరి ముందు మమ్మల్ని అన్యాయం చేసేశారు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇది మేము ఏమాత్రం సహించము. వెంటనే పంచాయతీ ఎలక్షన్ ని విత్డ్రా చేసేయాలి. మా 46 రియోన్ రద్దు చేయాలి. 9th షెడ్యూల్లో వేరే రాష్ట్రాలు చేశాయి కదా, ఆ 9th షెడ్యూల్లో మాకు మా రిజర్వేషన్ అమలు చేసి చట్టపరంగా దాన్ని కట్టాలి. మీరేం చెప్పగలుగుతున్నారు? నా పేరు డాక్టర్ అవ్వారు వేణుకుమార్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల జీవితాలను నడి రోడ్డు మీద పడేసినాడు. 42% రిజర్వేషన్ల కోసం ఓట్లు వేయించుకొని బీసీలందరినీ ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టిండు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే వేయాలి. 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో పెట్టాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసనలు, ధర్నాలు, కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తాం. అట్లనే ముఖ్యమంత్రి గారు కావాలని బీసీల జీవితాలతో ప్రతినిత్యం ప్రతిరోజు 2.5 సంవత్సరాలుగా తిప్పుకొని బీసీలను మొత్తం మోసం చేశారు. రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో యాడ్ చేసేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఈ రేవంత్ రెడ్డి గారిని బీసీలంతా కలిసి భూస్థాపితం చేస్తాం. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా పోయిన స్థానిక సంస్థల ఎన్నికలని 23% కుదించింది. ఇట్లా అన్ని పార్టీలు మోసం చేశారు. బీజేపీది కూడా ఇదే చరిత్ర. ఒక దశలో కులగణన చేస్తామంటారు, అధికారంలోకి రాగానే కులగణన చేయమని చెప్తాం. భారత ప్రజల మధ్యలో విఘాతం కలుగుతుందని చెప్తున్నది.
ఇట్లా 3 పార్టీలు బీసీలను మోసం చేసిన చరిత్ర. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్. ఈ 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ మీరు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి, రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి. 9వ షెడ్యూల్లో పెట్టించే వరకు మా పోరాటాలు ఆగవు. ఖబర్దార్. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి బీసీలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు జీవోను మరి 46 తీసుకొచ్చి బీసీల యొక్క రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేవలం 17% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా జీవో తీసుకొచ్చారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి వెంటనే 9th షెడ్యూల్లో పెట్టి ఎన్నికలకు పోయే విధంగా ముందుకు పోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం అని చెప్పిన ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీసీలను అధికారంలోకి రాకుండా 46 జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థలనే కాదు చట్టసభలో కూడా రాకుండా ఎక్కడ కూడా మేము అధికారం దూరం చేయడం కోసమే ఇవాళ 3 పార్టీలు ఏకమై ఎన్నికల పోతున్నామని ఇవాళ బీసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఇవాళ చట్టసభల్లో బీసీలకి అధికారం ఇవ్వాల్సిన ప్రజాస్వామ్య సాక్షిగా ఇవాళ ఎన్నికలు పోవడము దుర్మార్గము. కేవలం అగ్రవర్ణాలకు అధికారం ఉండాలనే ఉద్దేశంతో బీసీలను అధికారానికి దూరం చేయడం భాగంగా ఎన్నికలు వెళ్తున్నది. దీన్ని మేము మొత్తం కూడా బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా వివక్షకు గురి అవుతుర్రు. రాజ్యాధికారం అనేది కనుచూపు మేరకు వార్డు మెంబర్ అయినా ఎంపీటీసీ అయినా జడ్పీటీసీ అయినా ఇక బీసీలకు దక్కదని నిర్ధారణకు వచ్చేసిర్రు. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మీరు చూస్తున్నారు. మాకు 17.08కే పరిమితం చేసిర్రు. కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక బీసీ ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో 42% రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వము మాట ఇచ్చింది. మరియు భారత్ జోడో యాత్రలో మేము రాహుల్ గాంధీ గారిని కలిసినాము. ఆయన ఏమన్నాడు, జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అని మాట ఇచ్చిండు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది, తతంగము జీవోల ద్వారానే పరిమితం చేసి హైకోర్టులో స్టే. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పంచాయతీరాజ్ బిల్లు పెండింగు, కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర స్థానిక సంస్థలది ఆ బిల్లు పెండింగు. అంటే అవన్నీ ఉండగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి మన బీసీలకు ఏ విధంగా వివక్ష, ఏ విధంగా అన్యాయానికి గురి అవుతుర్రు అంటే వార్డు మెంబర్లు కానిస్తలేరు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎక్కడ కూడా, ఇంకా చట్టసభలలో కూడా ఏ విధంగా అధికారం దరిదాపులకు కూడా సామాజిక న్యాయము ప్రజాపాలన అని పేరుకే చెప్తున్నారు. కానీ ఎక్కడ చూసినా అగ్రవర్ణాలదే రాజ్యము. బీసీలకు న్యాయం జరిగే దిశగా ఏ కొస చూసినా ఎక్కడ చూసినా కనబడడం లేదు. అందుకే బీసీ సమాజము, బీసీ సంఘాలు అన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నాయన్నీ ఐకమత్యమై ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు అందించిన దినం కాబట్టి ఆయనకే వినతి పత్రం ఇచ్చి బీసీలకు జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా భారతదేశం మొత్తము న్యాయం జరుగుతుందనేమో రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమేమో ఈ విధంగా వివక్షకు గురి చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. అందులో మనకు దక్కింది ఎంత వాటా అంటే ఇచ్చిందేమో 42% రిజర్వేషన్, దక్కిందేమో 17.08. అంటే ఏ విధంగా వివక్షకు గురి చేస్తున్నారు. ఇంత గత ప్రభుత్వం కంటే ఇంకా తగ్గించిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఎంతనో అంత కొంత జరిగింది 22%, అది కూడా ఇంకా తగ్గించి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. మాట ఇచ్చినప్పుడు ఎలక్షన్ కంటే మొదలేమో 42% రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచిర్రు. ఇప్పుడు అధికారం వచ్చినాకనేమో ఈ విధంగా
బడుగు బలహీన వర్గాలను సామాజిక న్యాయానికి దరిదాపులకు కూడా లేకుండా ఈ విధంగా వివక్షకు గురి చేసి వార్డు మెంబరు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎందులో కూడా చట్టసభలలో కూడా పేరుకే సామాజిక న్యాయము, ప్రజాపాలన అది జరగడం లేదు. బీసీలకు అంత అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతాము, అన్ని పాత 10 జిల్లాలలో తిరుగుతాము, 119 నియోజకవర్గాలలో బీసీ సంఘాలంగా అందరము ఐకమత్యమైనము, ఏకమై పోరాటం చేస్తాము. రాజ్యాధికారము దక్కే దిశగా కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు రాజ్యాంగం దక్కిన దినము ఆయనకే వినతి పత్రం ఇచ్చి ఇక్కడి నుంచే పోరాటము చేస్తామని మీ అందరి ముందు చెప్తున్నాం. 42% రిజర్వేషన్ డేట్ అయిపోయినా మొన్న కులగణన జరిగిన దాంట్లో మాకు 56%గా చూపించారు. ఆ కులగణనలో కూడా తప్పుల తడక జరిగింది. కనీసము 1931 తర్వాత కులగణన జరిగింది. మా బీసీలకు మా కులాల వారీగా ఇంకా నిర్ధారణ చేయలే ఏ కులం ఎంతుంది అనేది. మేము 60% పైననే ఉన్నాము. మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను అందరిని కలుపుకుంటే మేమే 90% దాటున్నాం. కాబట్టి వీళ్ళను ఈ 4-5% ఉన్నోళ్ళను మేము అడుక్కునేది ఏంది, రాజ్యాధికారం దక్కే దిశగా మేము పోరాటం ప్రారంభిస్తున్నాము. ఈ 3 సంవత్సరాలు ఇదే పోరాటము తెలంగాణ నలుమూలలో ఉంటుంది. ఎక్కడైనా కూడా జనరల్ సీట్లలో కూడా మా బీసీలు నిలబడి గ్రామ పంచాయతీలనే ఇప్పుడు మీకు మొదట చూపిస్తారు, తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్లో కూడా ఎక్కడైనా, ఎందుకంటే బీసీలంతా కూడా ఐక్యమైనరు. మేము సర్దార్ సర్వాయ పాపన్న వారసులము. ధర్మభిక్షం గారి, జయశంకర్ గారి, దేశం చిన్నమల్లయ్య వాళ్ళ ఆశయాలను ఉనికిపుచ్చుకొని మేము పోరాటం ఆరంభించినాము. కాబట్టి మేము అదే దిశగా పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారము దక్కే దిశగా, ఎందుకంటే పక్కనే ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన దినము. కాబట్టి ఆయనకు వినతి పత్రం ఇచ్చి ఇక్కడి నుంచి బడుగు బలహీన వర్గాలందరం కూడా ఐకమత్యమై మీ ముందు ప్రతిజ్ఞ రాజ్యాధికారం దక్కే దిశగా పోరాటం ప్రారంభిస్తున్నాము. నా పేరు ఐలు వెంకన్న గౌడు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనరు, 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ. ఈరోజు మొన్న రాష్ట్ర ప్రభుత్వం 46 జీవోని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా భారత రాజ్యాంగం అమలు చేసిన రోజుగా నిరసన ప్రకటిస్తూ ఉన్నాం. కొండను దోవి ఎలకను పట్టినట్టుగా రేవంత్ సర్కార్ 42% బీసీ రిజర్వేషన్లు అన్నారు. కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా ఉంది. ఇటు 42% అమలు చేసే పరిస్థితి లేదు. గతంలో ఉన్నటువంటి 23% కూడా అమలు చేసే పరిస్థితి లేకుండా ఇది రాష్ట్ర వ్యాప్తంగా 17%. ఒక భద్రాచలం జిల్లా చూస్తే ఒక్క సర్పంచ్ని కూడా కేటాయించలేదు. మహబూబాద్ జిల్లాకి 3% ఇచ్చారు. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎందుకోసం ఎన్నికలు జరుపుతా ఉన్నావు రేవంత్ రెడ్డి? నువ్వు 3000 కోట్ల కోసం మా నోటికాడు కూడు చేయడం ధర్మమా అని చెప్పేసి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి 23% రిజర్వేషన్ కూడా అమలు చేయని పరిస్థితిలో ఉంది. చెప్తా ఉన్నారు మీరు పార్టీ పరంగా అన్నారు. గుర్తులేని ప్రాంతాల లోపల గుర్తులేని గ్రామ పంచాయతీలకు పార్టీలు అనడం బీసీలను మరొక్కసారి దగా చేయడమే. బీసీల వ్యతిరేకమైనటువంటి రేవంత్ సర్కార్ ఖచ్చితంగా బుద్ధి చెప్పక మానదని చెప్తా ఉన్నాం. ఈరోజు అలాగే చూసుకున్నట్లయితే 42% రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్రం అమలు చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు, కానీ సపోర్ట్ ఉన్నామని చెప్పి కూడా వాళ్ళందరూ అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 కుమ్మక్కై 3 అగ్రకుల పార్టీలు, రెడ్డి పార్టీ, కమ్మ పార్టీ, ఎలమల పార్టీలు 3 పార్టీలు కూడా ఐక్యమై ఈరోజు బీసీలని నిలువున మోసం చేస్తా ఉన్నాయి, ముస్తా ఉన్నాయి. అందులో భాగంగానే మీరు అంటా ఉన్నారు ఎక్కడ పోయింది 42% అని ప్రశ్నిస్తున్నాం. రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టినావు కదా, తొక్కుకుంటా అన్నావు కదా, ఇన్ని మాటలు మాట్లాడినావు కదా, ఎడిపోయిందే అని ప్రశ్న. మేము అంటాం 42% జీవోని తీసుకొచ్చి
బీసీల గొంతుకు వస్తావా? మమ్మల్ని నిలువున మూస్తావా? ఇదా నువ్వు చేసిందంతా? ఈ 24 నెలల పాటు తతంగం నడిపి ఒక డ్రామాను క్రియేట్ చేసి మొత్తం రెడ్ల కోసం అగ్రకులాలకే ఈ సీట్లు ఇస్తావా? 12,000 దగ్గర 12,900 గ్రామ పంచాయతీలు ఉంటే 2,000 ఇస్తారా మాకు? బిచ్చగాళ్ళ మేము ఇంతకాలం మాతోటి ఓట్లు వేసుకొని గద్దెనెక్కి కులుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలి. ఎవరి కోసమండి రిజర్వేషన్లు? అగ్రకులాల కోసమా? ఇంత పోరాటం చేసి సాధించుకున్న రిజర్వేషన్ అని వాళ్ళకి ఊడిగం చేయడం కోసం మొత్తం ఈరోజు గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్ కాని కులాలు ఉన్నాయి. ఈరోజు వార్డు మెంబర్ కాని కులాలని కూడా ఈరోజు చాలా కులాలు, ఎందుకంటే ఎంబీసీలు వేడి చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా గొంతు కోసి మమ్మల్ని నిలువున మోసం చేసినటువంటి రేవంత్ సర్కారు నువ్వు గద్ద బుద్ధి చెప్పక మానదు. అందులో ఉన్నాడు సిగ్గు శరం ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, కార్పొరేట్ చైర్మన్లుగా ఎవడెవడేది గద్దెనెక్కి బీసీల పేరుతోటి బీసీల సొమ్ము తింటున్నారో తక్షణమే రాజీనామా చేయాలి. ఈ తక్షణము అలా పదవులకు రాజీనామా చేసి మాతో పాటు ఉద్యమంకి రావాలి. తక్షణమే 46 జీవోను రద్దు చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసి మీరు తక్షణమే దీనికి రేవంత్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు ఏంటంటే బీసీలను తెలివిగా మోసం చేసినా ఇక వాళ్ళు పాపం ఈ ఉద్యమాలు చేసుకుంటా ఇచ్చినటువంటి జీవోలకు సంబంధించిన దీని చుట్టే తిరుగుతారని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి ఖబర్దార్, బీసీలను మోసం చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. నీ తక్షణమే ఎన్నిక రద్దు చేయాలి, జీవోను రద్దు చేయాలి. బీసీలకి మాకు న్యాయమైన వాటా వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల నువ్వు పోరాటం చేయాలి. అమరనీయ దీక్ష చేస్తావా? నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం మేము ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉంది. ఏదో ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ఓడదాకినాక ఓడమల్లప్ప, బోడెక్కినాక పొడి మల్లప్ప అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కపట నాటకాన్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు బీజేపీ మాట్లాడతలేదు? ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడతలేదు? ఈ 3 పార్టీల పట్ల బీసీలని మోసం చేయటువంటి దురుద్దేశం ఏముంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 పార్టీలని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. రేవంత్ రెడ్డి వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా తక్షణమే ఎన్నిక రద్దు చేయాలి, తక్షణమే జీవోను రద్దు చేయాలి. రద్దు చేసిన తర్వాతనే ఎన్నికలు పోవాలి తప్ప 3,000 కోట్ల గ్రాంట్ కోసమో ఏదో పేరుతోటి కపట ఏదో రకరకాల పేరుతోటి బీసీలను మోసం చేసినట్టు కుట్ర చేస్తా ఉన్నారు. నీకు తగిన గుణపాఠం తప్పదు ప్రజాక్షేత్రంలో అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకి నంబర్ 1 విలన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తయారయ్యాడు. ఈరోజు మేము డిక్లేర్ చేస్తున్నాం, ఇతడిది సామాజిక న్యాయ దినోత్సవంగా మొన్న ప్రకటించిండు. ఇతడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక అన్యాయ దినోత్సవాన్ని ప్రకటించిండు. రేవంత్ రెడ్డి మొదటగా 42% రిజర్వేషన్లని ప్రకటించిండు కామారెడ్డి ద్వారా. ఆ తర్వాత దాన్ని క్రమక్రమంగా పనికిరాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు నిలబడని అబాసు పాలై బీసీ ఎస్సీ ఎస్టీల పరువు తీసి తన ప్రభుత్వాన్ని పరువు తీసుకొని బీసీ ఎస్సీ ఎస్టీలకి అన్యాయం చేసే పనికిరాని దగులుబాజీ చట్టాలు చేసి కోర్టులలో అవి నిలబడలేక చివరికి మళ్ళీ పాత రోజుల్లో పోయిన గవర్నమెంట్లో ఏ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్కి తీసుకురావడం కాక ఇంకా దాన్ని 17.5-18% తీసుకొచ్చి కేవలం 17 నుంచి 18% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వడానికి జీవో నంబర్ 46 తీసుకొని వచ్చిండు. తద్వారా రేవంత్ రెడ్డి ఏమని తెలుస్తుంది? ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాసేటప్పుడు అన్ని శక్తులు అడ్డుపడ్డాయి. ఆనాడు ఎవరు? ఆ కాంగ్రెస్ పార్టీ శక్తులే అడ్డుపడ్డాయి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే బట్టలు ఉతికే చాకలోళ్ళకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి, చదువుకునే రిజర్వేషన్లు ఇచ్చి, ఉద్యోగం చేసే రిజర్వేషన్లు ఇస్తే బట్టలు ఉతికే చాకలోళ్ళు బట్టలు ఉతకకుండా గ్రామాల్లో వాళ్ళు చదువుకొని రాజకీయాలు చేస్తే మా గ్రామంలో అగ్రకులాలకు బట్టలు ఉతికేది ఎవరు? ఎంటికలు తీసే మంగళాయనకి రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చి చదువుకునే రిజర్వేషన్లు ఇస్తే మంగళోళ్ళు గ్రామాల్లో మాకు సేవ చేసేది ఎవరు? యాదవులు ఎట్లా సేవ చేయాలి అని ప్రతి కులం రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు రావద్దు, వీళ్ళు కుల వ్యవస్థలో అగ్రకులాలకి సేవ చేయాలి కాబట్టి రాజ్యాంగానికి ఆ రోజు అంబేద్కర్కి రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఆ రోజు ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి బీసీలని రాజకీయ రిజర్వేషన్లు ఇస్తే బీసీలు గ్రామాలు దాటి గ్రామాల నుంచి రాజకీయంగా వాళ్ళు అవకాశాలు పొందితే అగ్రకులాలకి విఘాతమని చెప్పి ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి తన కిందున్న బీసీ దళారులను అడ్డం పెట్టుకొని మా బీసీలలోనే కొంతమంది దళారులు రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు, రేవంత్ రెడ్డి పక్షాన నిలబడ్డారు,
రేవంత్ రెడ్డి పక్షాన కొంతమంది బీసీలు, ప్రధాని మోడీ పక్షాన కొంతమంది బీసీలు. ఈ విధంగా రెండు పార్టీల వైపు మా బీసీ చెంచాలు నిలబడబట్టి ఈరోజు ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి బీసీల నోట్లో మన్నుగొట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా తయారైండు తెలంగాణలో. అందుకనే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఎన్నికలు రద్దు చేయాలి, జీవో నెంబర్ 46ని వెనక్కి తీసుకోవాలి, ఎన్నికలు రద్దు చేయాలి. శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో 9th షెడ్యూల్లో పెట్టించిన తర్వాత మాత్రమే ఎలక్షన్లని ప్రారంభించాలి తెలంగాణలో. అప్పటిదాకా ఎలక్షన్లు కానీ నిర్వహిస్తే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టి నామరూపాలేకుండా చేస్తామని ఇక్కడి నుంచి ప్రకటిస్తున్నాం. ఇంకొక మాట చెప్తున్నాం, అక్కడ ప్రజాపాలన అని బోర్డు రాశారు. మేమందరం పోతాం, ఆ బోర్డు దగ్గరికి పోయి అది ప్రజాపాలన కాదు రెడ్డి పాలన అని ఆ బోర్డు మీద రాస్తాం. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది రెడ్డి పాలన కాబట్టి. అందుకని ఈ సందర్భంగా మళ్ళీ హెచ్చరిస్తున్నాం, రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకి, 1 కోటి మంది ఎస్సీ ఎస్టీలకి, 3 కోట్ల మంది పైన ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకి వ్యతిరేకంగా తయారై రెడ్డి వెలమ కమ్మ కులాలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇంత దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చి ఈ ఎలక్షన్లలో బీసీల నోట్లో మన్ను కొడుతుంది. కాబట్టి తక్షణం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, వెంటనే వైదొలగాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఇంతగా బీసీలకి అన్యాయం చేసిన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలోనే లేడు. ఏ ముఖ్యమంత్రి కూడా అంత దుర్మార్గంగా బీసీలకు అన్యాయం చేసిండు. అందుకనే 46% రిజర్వ్ జీవోని విత్డ్రా చేసుకొని ఎలక్షన్లు రద్దు చేయకపోతే వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అగ్రవర్ణ ఉగ్రవాదిలాగా ప్రవర్తిస్తూ ఈరోజు బీసీల స్థానిక సంస్థల రాజకీయ భవిష్యత్తుని బొందదీసిపెట్టినని మేము తెలియజేస్తూ ఉన్నాం. బీసీ మిత్రులలో మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, 12,795 గ్రామాలు ఉంటే దగ్గర 2,135 సర్పంచులు వస్తే ఎంత అన్యాయం అని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, 46% జీవోను రద్దు చేయాలి, వెంటనే స్థానిక సంస్థలు ఈ రాష్ట్రంలో స్థానిక జరగనీయకూడదు. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ ప్రజలారా మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తే మన మంత్రులు ముఖ్యమంత్రులను చేస్తే వాళ్ళని మనం కనీసం సర్పంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీ అవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఈ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ కమ్మ రెడ్డి వెల్మ పార్టీలు ఈ పార్టీలను పొందబెట్టాలి. ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క బీసీ అడగాలి, మీరు ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేని గల్లబట్టి గుంజండి, బీసీలకు రిజర్వేషన్ ఎందుకు తగ్గిందని. ఈరోజు 42% చెప్తే 17% రిజర్వేషన్లు వచ్చినాయి. మొత్తం బీసీల రాజకీయాన్ని సమాజాన్ని కోసం చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నేలగూల్చాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ, రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా బీసీల పక్షపాతం చెప్పుకుంటావు కదా, నువ్వు ఇప్పటికైనా ఈ ఎన్నికలు వెంటనే ఆపేసి అఖిలపక్షం తీసుకొని శీతాకాల సమావేశంలో పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సంబంధించిన 5 షెడ్యూల్ పెట్టించిన జరగాలని తెలియజేస్తా ఉన్నాను. బీసీల ధర్మ పోరాటము రాజ్యాంగము అమలుపరిచినటువంటి అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అందరూ ఏకమయ్యి ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా హెచ్చరిస్తున్నామని ఈ దొంగలకు నేను పిలుపునిస్తున్నా. దొంగల్లారా, 78 సంవత్సరాలు రెడ్డి వెలమ కమ్మ మీదొక జాగృతి సంస్థను పెట్టుకొని ఈ వ్యవస్థను మొత్తం మీ గుప్పిట్లో పెట్టుకొని ఈ రాజకీయ వ్యవస్థ మీ సంకలో పెట్టుకొని మమ్ములను ముంచుతున్నారు. 78 సంవత్సరాలు మమ్ములని దోసుకున్నారు, మా రక్తాన్ని తాగిర్రు, మా వ్యవస్థను పాడు చేసిర్రు, మా కుటుంబాలను చెర్చిర్రు, మా కుటుంబాల వ్యవస్థలను సర్వనాశనం చేసిర్రు. అందుకనే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. గ్రామ పంచాయతీలు 42% ఇస్తామన్నటువంటి మీ వ్యవస్థ ఇది మోసపూరితమైనటువంటిది. రేవంత్ రెడ్డి గారు ఇది ఒక మోసపూరితంగా డ్రామా ఆడుతున్నాడు. 2 ఏళ్ళు మేము ఇంత కష్టపడి ఒక స్థాయికి తీసుకొస్తే చివరికి మళ్ళా 17% కాడికి తీసుకొచ్చినటువంటి దొంగవు నువ్వు. నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ ఈ యొక్క అంబేద్కర్ సాక్షిగా ఇక యుద్ధం 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 గ్రామాలలో వటి యువకులారా, ఈ రెడ్డి వెలమ కమ్మలు ఎక్కడనైతే పోటీ చేస్తారో వాళ్ళని తొక్కేయండి, వాళ్ళకు ఓట్లేయకండి. ఏ పార్టీ నుంచి ఉన్నా సరే వాళ్ళని మాత్రం ఓడించండి. ఈ ఎన్నికలే చెల్లవని మీకు ప్రాధేయపడుతున్నాను. ఖబర్దార్ తరిమి కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాం మిత్రులారా. ఇప్పుడు ఎన్నికల ఆపలేకపోయినా
పక్క బీసీ బిడ్డలని గెలిపించుకుంటారు. ఊరూరున కూడా బీసీ వాళ్ళకి ఎట్లా ఇప్పుడు రిజర్వేషన్ కొంతమందికి రాలేదు, అది సరిదిద్ది చేస్తేనేమో ఓకే, లేకపోతే ఇప్పుడు కూడా గ్రామాలలో వెళ్ళిపోయింది. బీసీ వాళ్ళే కంపల్సరీ ఎవరున్నా కూడా గెలిపించుకోవాలనే నినాదం వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ తొందరపాటు ఇలా ఏదో కోట్ల రూపాయలు వస్తుంది, గ్రామాలకు డెవలప్మెంట్ ఉందని చిత్తశుద్ధి లేకుండా ఏదైతే ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుందో అది తప్పు. ఈ యొక్క పార్లమెంటులో ఒక నెల అయితే శీతాకాలం సమావేశాలు ఏర్పడుతున్నాయి. మరి ఈ యొక్క సీఎం అక్కడ బిల్లు పెట్టి మీ వెనుక మేము బీసీ సంఘాల మందిరం ఎస్టీ ఎస్టీ బీసీలు కూడా ఉధృతం చేస్తున్నారు ఈ బిల్లు మీద. మరి ఎందుకు ముందుకు పోలేకపోతున్నారు? మరి సీఎం ప్రైమ్ మినిస్టర్ కానీ ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, ఆత్మగౌరవం లేదు, ఈ యొక్క బానిసలుగా ఉండాలనే ఉద్దేశమేనా మీది అనేది సభాముఖ్యంగా తెలుసు. ఈరోజు బీజేపీ వాళ్లకు ఒక తెలంగాణ స్టేట్లో ఒకప్పుడు బీజేపీ వాళ్ళు అంటే ఎవరు కూడా మద్దతు ఓటేసేటోటి లేకుండే. ఇలా గతంలో బీజేపీ వాళ్ళు బీసీ మన బండి సంజయ్ గారికి పట్టాభిషేకం కట్టినప్పుడు ఈ యొక్క ఓట్ల విధంగా ఒక ఓటింగ్ పెరిగిన ఇది ఉండేది. ఈరోజు ఎందుకు కాంగ్రెస్ తెలిసింది? మీ యొక్క బీజేపీ వాళ్ళ మోసపూరితం తీసి వాడిని తీసి పక్కకు పెట్టేసి ఏదో ఉద్ధరిస్తామని చేసినందుకే ఈ యొక్క బీజేపీ వాళ్ళకు తట్టు తగిలింది. ఇక జీవితంలో బీజేపీ ఎట్లా వెనుకబడిందో మళ్ళీ వెనక్కి పోతుంది. ఇవాళ చిత్తశుద్ధి ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ మన బీజేపీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మరి మోడీని బీజేపీ వారిని తల వంచి మరి అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యొక్క కాంగ్రెస్ పెట్టిన బిల్లుకు మద్దతు ఇచ్చి మరి పార్లమెంటులో చేసినట్టయితే మీ యొక్క తెలంగాణలో కూడా బీజేపీ వాళ్ళను ఆత్మవిశ్వాసంగా అందరూ బీసీ వాళ్ళు కూడా గౌరవిస్తారు. లేని పక్షంలో ఉంటే ఇక అంతే సంగతి అనుకోండి, మీరు జెండా ఊపడం తప్ప ఓట్లదైతే ఉండదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ అన్ని పార్టీలు ఇస్తున్నప్పుడు మీరు ముందు నీ బాధ్యత సీఎం గారు, మీరు స్టేట్ నుండి బిల్లు పెట్టిరు, మరి అక్కడ సెంట్రల్లో సీఎం గారి దగ్గర ఎందుకు అడగలేకపోతున్నారు? మీ ఎంబడి మేము ఉన్నామని చెప్తున్నాము, ఉధృతం చేస్తున్నాం. గ్రామాల పోంటి జిల్లా స్థాయి నుండి కూడా మా బీసీ పొలిటికల్ సపోర్టు 42% మీద పెద్ద ఎత్తున మేము ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే మమ్మల్ని మోసం చేయడానికే కదా ఇది. రాజకీయంగా మీ ఇద్దరు ఆడుతున్న నాటకాలని సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా చిత్తశుద్ధితోన బీసీలను మనసులో పెట్టుకొని రేపు వచ్చే భవిష్యత్తులో కూడా బీసీ వర్గాలు ఓట్లు వేయాలన్నా ఎస్టీ వాళ్ళు అయినా కూడా చిత్తశుద్ధితోన ఈ పార్లమెంటులో ఈ బిల్లును పెట్టినట్టయితే రేపు ముఖం ఎత్తుకొని తిరగగలుగుతారు. మీ లేకుండా ఇంతతోన చేత కాకపోతే గెలిచిన వాళ్ళు రాజకీయం సన్యాసం పుచ్చుకొని ఇంట్లో కూర్చోండి.